చాలా సంతోషంగా వచ్చి బాబాగారి వద్ద కూర్చుంది. బాబాగారికి పాదసేవ చేస్తూ ఉంది. బాబాగారు కూడా ఆమె చేతులు ఒత్తుతూ ఉన్నారంట. చూడండి, శిష్యురాలు గురువుగారి పాదసేవ చేస్తూ ఉంది, గురువుగారు శిష్యురాలి చేతిని ఒత్తుతూ ఉన్నారు. ఇలా ఇద్దరు పరస్పరం ఒకరికి ఒకరు సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇదే శ్యామ అంటాడు, దేవా చాలా బాగుంది ఈ దృశ్యం, మీ పరస్పర ప్రేమ భావాన్ని చూసి చాలా ఆనందంగానూ ఉంది, ఆహ్లాదకరంగానూ ఉంది అన్నారు. ఇందులో ఉన్న కిటికేంటి? ఎవరు ఎవరికి సేవ చేస్తున్నారు? గత 5 జన్మల నుంచి ఆమె ఎవరో బాబాగారు చెప్పారు. ఇప్పుడు కాపడ్డ గారి భార్య ఎవరు? ఆ గోవ తోటమాలి ఇంట్లో పుట్టినవారా, క్షత్రియుల ఇంట్లో పుట్టినవారా, వైశ్యుల ఇంట్లో పుట్టినవారా, లేదు ఇప్పుడున్నటువంటి శరీరమా? కాబట్టి ఇప్పుడు ఉన్న ఏ శరీరము ఆమెది కాదు. ఈ శరీరాలన్నీ మార్చుకుంటూ వచ్చిన ఆత్మే ఆమె. అదేవిధంగా అందరిలోనూ ఉన్న ఆత్మే సాయిబాబా. కాబట్టి శ్యామ లాంటి వారికి, అంటే మనలాంటి వారికి, దేహాత్మ భావనతో ఉన్నవారికి ఇరువురు వేరుగా కనబడుతూ ఉన్నా వాస్తవానికి ఇద్దరు ఒకటే. గురువు వేరు కాదు, శిష్యుడు వేరు కాదు అన్న భావాన్ని బాబాగారు ఇక్కడ స్పష్టంగా చూపుతూ ఉన్నారు. అలా తమకి, తమ శిష్యులకి లేదా భక్తులకి ఏమాత్రమూ తేడా లేదు అని తమకు తామే సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి ప్రేమ ఒక్క సద్గురువుల వద్దే ఉంటుంది. సరిగ్గా ఇటువంటి ప్రేమను చూపారు జీసస్ క్రీస్తు కూడా. వారి వెంట 11 మంది శిష్యులు తిరుగుతూ ఉండేవారు. ఒకసారి వారందరి పాదాలు జీసస్ కడిగారట. తమ పైగుడ్డతోనే వారందరి పాదాలు తుడిచారట. వారు ఆశ్చర్యపోయారు. దైవకుమారుడై, దేవా మీరు మా పాదాలు కడుగుతారా ప్రభువా అని అంటే దానికి ఆయన చెప్తారు, నిజమే దైవకుమారుణ్ణే, అయినా సరే మీ పాదాలు కడుగుతూ ఉన్నాను అని అంటే నేనెలా మీ పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాను, మీరు కూడా సాటివారు పట్ల ప్రేమను చూపించాలని అని వారు స్పష్టంగా చెప్పారు. అలా తాము వేరు కాదు, భగవంతుడు వేరు కాదు ఒక భావం, తాము వేరు కాదు, తమను ఆశ్రయించిన శిష్యులు వేరు కాదని రెండవ భావం. ఈ 2 భావాలని ఆ ఒక్క చర్య ద్వారా యేసుక్రీస్తు కూడా అక్కడ చూపించడం జరిగింది. అదే భావాన్ని బాబాగారు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. వాస్తవానికి గురువు వేరు కాదు, శిష్యుడు కూడా వేరు కాదు. ఇప్పుడు లక్ష్మీ కాపడ్డేకి బాబాగారు ఒక మంత్రోపదేశాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరికి మంత్రోపదేశం చేయలేదు కదా, కానీ ఈవిడ ప్రత్యేకత బాబాగారు మెల్లగా చెప్పారు. రాజారాం రాజారాం అని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉండు, అమ్మా నీ జీవితం సఫలమవుతుంది, నీ మనసు శాంతిస్తుంది, నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది. అంటే రాజారాం అనే మంత్రాన్ని ఇదివరకే ఆమె అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి మనసులో ఎటువంటి భావం ఉంటుందో, ఎవరిని గురువుగానో దేవతలుగానో దేవుళ్ళుగానో భావిస్తారో బాబాగారు వారి దేవతల యందే, వారి గురువుల యందే భక్తిని స్థిరపరిచేవారు అని ఒక్కసారి మళ్ళీ తెలుపుతూ ఉంది సచ్చరిత్ర. కాబట్టి అలా నువ్వు ఎప్పుడు రాజారాం రాజారాం అని అనుకుంటూ ఉండమ్మా, ఎల్లప్పుడూ అనుకుంటూ ఉండు. చాలా ముఖ్యమైన మాట. కాబట్టి అనవరతం అన్న మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ఎల్లప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండమ్మా, నీ జీవితం సఫలమవుతుంది, నీ మనసు శాంతిస్తుంది. జీవితం ఎప్పుడు సఫలమవుతుంది అని అంటే మనసు శాంతిస్తేనే, మనసు శాంతిస్తేనే నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది. కాబట్టి గమనించండి, లౌకిక సంపదల కోసం ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాం, మనసు ఎప్పుడు శాంతంగా ఉండదు. కాబట్టి ఎంత సంపాదించినా శాంతం లేదా అది వ్యర్థం అని చెప్తుంది మళ్ళీ మరొక్కమారు సచ్చరిత్ర. కాబట్టి నీ జీవితం సఫలమవుతుందమ్మా, నిత్యం నామస్మరణ చేస్తూ ఉండు, నీ మనసు శాంతిస్తుంది. కాబట్టి శాంతాన్ని పొందడమే జీవితం యొక్క సాఫల్యత. అప్పుడే శాశ్వతమైన సుఖాలు మనిషికి లభిస్తాయి. అలాగే ఆమెకు రాజారాం అనే మంత్రం చెప్పారు, మనకు సాయి నామాన్ని చెప్పారు బాబా. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ ఎటువంటి ఆటంకం లేకుండా బాబాగారి నామాన్ని స్మరిస్తూ ఉంటే మన జీవితం కూడా సఫలమవుతుంది, మనకు శాంతి లభిస్తుంది, మనకు కూడా బాబాగారు శాశ్వతమైన సుఖాన్ని శుభాలని కలిగిస్తారు. గురువు శిష్యులు ఈ ఇద్దరి మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నారు హేమాడ్ పంత్ గారు. బెల్లం మొక్క తీపికి ఆకర్షింపబడిన చీమ తన తల తెగి పడిపోయిన బెల్లం మొక్కను మాత్రం విడవదు. అలాగే గురువు ప్రేమని రుచి చూడండి, గురువుని ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండండి. గురువు శిష్యుడు వాస్తవానికి వేరు కాదు, రూపాలు వేరుగా మనకు కనపడ్డా వారు మాత్రం ఒక్కటే, ఇరువురు అభిన్నులు. కారణం ఏంటి? గురువు పూర్తిగా జ్ఞాని, అదే గురువు కాని అజ్ఞాని అయితే శిష్యుడు కూడా అజ్ఞాని అవుతాడు. కాబట్టి జ్ఞాని అయిన గురువును కానీ ఆశ్రయిస్తే శిష్యుని
ద్వైతం తొలగిపోతుంది. కాబట్టి ఎవరైతే ద్వైతాన్ని తొలగించగలరో వారిని గురువుగా భావిస్తే ద్వైతాన్ని తొలగిస్తారు. కాబట్టి గురువు వేరు కాదు, శిష్యుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నది సత్యం. కాబట్టి శిష్యుడు గురువు తనకన్నా వేరు కాదు అన్న అద్వైత భావంతో గురువును ఆశ్రయించాలి. అలాగే గురువు కూడా శిష్యుడు వేరు కాదు, శిష్యుడిలో భగవంతుడే ఉన్నాడు, తానే ఉన్నానని ఎటువంటి భేదభావం లేకుండా శిష్యుణ్ణి ఆదరించాలి. ఇలా ఇద్దరు పరస్పరం సామరస్యపూర్వకంగా ఉంటేనే వారిద్దరి మధ్య సంబంధం పవిత్రంగా ఉంటుంది. లేకపోతే ఆ సంబంధం నామమాత్రమైనదే. అందుకే శిష్యుణ్ణి గురువుని ఎవరైతే వేరు చేయాలి అని ప్రయత్నించారో వాళ్ళ అభిమానం కరిగిపోయింది అని రాస్తారు హేమాడ్ పంత్ గారు. చక్కగా రామకృష్ణ పరమహంస గారి జీవితంలో దీనిని మనం గమనించవచ్చు. రామకృష్ణ పరమహంస గారు దేహం వదిలిపెట్టేశారు, వివేకానందులు దేహం వదిలిపెట్టేశారు. అప్పుడు ఒక ఊరిలో ఒక మందిరాన్ని నిర్మించారు. అందులో రామకృష్ణ పరమహంస గారి చిత్రపటాన్ని పెట్టాలని ఆ ఊరి వారు మాతృమూర్తి వద్దకు వచ్చారు. అమ్మకు చెప్తున్నారు, అమ్మ ఇదిగో మీరు అనుమతిస్తే గురుదేవుల చిత్రపటాన్ని మందిరంలో పెడతాం, మీరు అనుమతి ఇవ్వండి. వెంటనే అమ్మ అడిగారు, అదేందది నరేంద్రుడి చిత్రపటాన్ని పెట్టడం లేదా అని అడిగారు అమ్మ. వాళ్ళు అంటే గురువుగారి చిత్రపటం మాత్రమే పెట్టాలనుకున్నారు. వాళ్ళకి నరేంద్రుడి చిత్రపటం పెట్టడం ఇష్టం లేదు. వారు ఆ మాట చెప్పారు. వెంటనే మాతృమూర్తి అన్నారట, అదేంటది నరేంద్రుడు లేకుండా గురుదేవులు ఒక్కరే ఎలాగొస్తారు అనుకున్నారు, వారు ఒక్కరే రారు అని చెప్పారట. అప్పుడు వాళ్ళు సిగ్గుపడి అప్పుడు రామకృష్ణ పరమహంస గారి చిత్రపటాన్ని, వివేకానందుల చిత్రపటాన్ని పెట్టడం జరిగింది. అలా శిష్యుణ్ణి వదిలి గురువు ఎప్పుడు ఉండరు. గురువు వేరు కాదు, శిష్యుడు వేరు కాదు. ఇద్దరిని వేరు చేసే ప్రయత్నం చేస్తే ఇదిగో ఇలా భంగపడవలసి వస్తుంది. అలాగే హిందూ శాస్త్రం గురువులో శిష్యుణ్ణి, శిష్యునిలో గురువుని చూస్తూ ఉంటుంది. ఒక వేద మంత్రాన్ని మనం ఇప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అనే ఈ వేదమంత్రం గురువు శిష్యుడికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. దీని అర్థం ఏంటంటే గురు శిష్యులమైన మన ఇద్దరిని పరమేశ్వరుడు రక్షించుగాక, ఇరువురిని పోషించుగాక, ఊర్జిత శక్తితో మనం ఇరువురము పరిశ్రమిద్దుముగాక, మన స్వాధ్యాయం ఫలవంతము మరియు ఏకాగ్రము అగుగాక, మనం ఎల్లప్పుడూ పరస్పరం ద్వేషించుకోకుండా ఉందముగాక అని. గురువు వేరు కాదు, శిష్యుడు వేరు కాదు. శిష్యుడి యొక్క మానసిక విస్పష్టత కలిగేది గురువు ద్వారా. అలాగే గురువు యొక్క పరిపూర్ణత అభివ్యక్తమయ్యేది శిష్యుడి ద్వారా. కాబట్టే గురువు వేరు కాదు, శిష్యుడు వేరు కాదు అని మరొక మారు తెలియచేస్తూ ఉంది సచ్చరిత్ర. ఇక్కడ ఒక సూచన చేస్తూ ఉంది సచ్చరిత్ర. అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయి అని వాటి కోసం మీరు ఆలోచించనే వద్దు. ప్రారంధాన్ని అనుసరించి ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి. కాబట్టి వాటి కోసం ప్రయత్నించడం వ్యర్థం. కాకుంటే దేనికోసం ప్రయత్నించాలి అని అంటే అహర్నిశలు రేయింబౌళ్ళు పరమార్థ సంపద కోసం చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. కాబట్టి మనం ప్రయత్నం చేయవలసింది లౌకిక సంపద కోసం కాదు, పరమార్థ సంపద కోసం. అందుకే ఒక శృతి మంత్రాన్ని ఇక్కడ చెప్తూ ఉంది. ఉత్తిష్టత జాగ్రత్త, లే మేలుకో, ఎందుకు గాఢమైన నిద్రలో గుర్రు పెడుతూ నిద్రపోతూ ఉన్నావు అని శృతిమాత గర్జిస్తూ భక్తులను మేలుకొలుపుతూ ఉంది అని అంటారు హేమాడ్ పంత్ గారు. వివేకానందులకి చాలా ఇష్టమైన మాట ఇది. ఉత్తిష్టత జాగ్రత్త, లే మేలుకో, నీ గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకు అంటారు ఆయన. అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. వారు ఎప్పుడు విశ్రమించలేదు, మనల్ని కూడా విశ్రమించవద్దు మీ గమ్యాన్ని చేరే వరకు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి సర్వ అనర్థాలకు మూలమైన అజ్ఞానం అనే గాఢ నిద్రలో నిద్రపోతూ ఉన్న మనం గురువును ఆశ్రయించి వారి జ్ఞానామృతాన్ని సేవించాలి అని మరొక్క మారు సూచిస్తూ ఉంది సచ్చరిత్ర. మనసు ఎప్పుడు సంకల్పాలు వికల్పాలు వీటితో మునిగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనసుని సాయి పాదాలకు అర్పించండి. అప్పటి నుంచి మనసులో ఎటువంటి కార్యం గురించి స్ఫురించినా
దాని కర్తృత్వం గురువుదే. కాబట్టి కర్మలు చేసే శక్తినంతా బాబాగారికే సమర్పించి వారి ఆజ్ఞానుసారం ప్రవర్తించండి. ఇది నిష్కామ కర్మ. కాబట్టి ఏ పనైనా సరే నేను చేస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు దాని ఫలితం మనకు ప్రోగవుతూ ఉంటుంది. పుణ్యం పాపం ప్రోగవుతూ ఉంటుంది. దీనివల్ల ఆ కర్మఫలాన్ని అనుభవించేందుకు తిరిగి జన్మించవలసి వస్తుంది. కర్మఫలం లేకుండా చేసుకోవాలి అని అనుకుంటే నేను అన్న స్ఫురణ ఉండకూడదు. దానిని గురువు పాదాలకు సమర్పించి బాబాగారు ఆజ్ఞానుసారం మనం ప్రవర్తిస్తే ఏ పని చేసినా బాబాగారు కోసమే చేస్తూ ఉన్నాం. అటువంటి సేవాభావంతో నిష్కామంగా మనం సేవ చేస్తే ఎటువంటి కర్మలు ప్రోగవవు. అలా మెల్లమెల్లగా చిత్తశుద్ధి జరుగుతుంది, అజ్ఞానం నిరసన అవుతుంది. కాబట్టి గురువుని పరిపూర్ణంగా శరణుజోచండి అని మరొక్కమారు చెప్తూ ఉంది సచ్చరిత్ర. హేమడ్ పంత్ గారు ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు బాబాగారికి. మనసులో బాబాగారి తప్ప ఏ ఇతర ధ్యానము రాకుండా, ఏ ఇతర ఆలోచన రాకుండా అహర్నిశలు సాయి ధ్యానములో సావధానంగా ఉండాలని భక్తితో బాబాగారినే ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి బాబాగారినే ప్రార్థించాలి. ఇటువంటి స్థితి మనకు రావాలి అని, ఇటువంటి భక్తిని వారే ప్రసాదించగలరు. కాబట్టి అహర్నిశలు మనసు బాబాగారి ధ్యానంలోనే ఉండాలి. వారు తప్ప వేరే ఎటువంటి ఆలోచన మనసులోకి రాకూడదు. దీనికే బాబాగారు చెప్పినటువంటి సూచన, నా చరిత్రని నా మహిమను గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా నేనే ఉంటాను. నా చరిత్రను నా కథా సంకీర్తన చేసేవారు ఎవరైనా సరే వారిని ఉద్ధరిస్తాను. ఇది నా సత్యవచనం అన్నారు. నా శరణ చూచి నాపై విశ్వాసంతో నా స్మరణ, నా భజన, నా ధ్యానం చేసేవారికి ఎల్లప్పుడూ సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా ప్రమాణం అన్నారు బాబాగారు. కాబట్టి మన చేత అహర్నిశలు వారి స్మరణ చేయించుకునేందుకే ఎటువంటి మాయా మన మనసులోకి జొరబడకుండా మనల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే సచ్చరిత్ర అనే అమృతాన్ని మన చేత బాబాగారు సేవింపజేస్తూ ఉన్నారు. గతించిన కాలం తుడిచిపెట్టుకుపోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమానమంతా నిరంతరం గురు చరణాలలో ఉండుగాక అని బాబాగారికి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు హేమడ్ పంత్ గారు. మరుసటి అధ్యాయంలో బాబాగారు ఇదివరకు చెప్పి ఉన్నారు, నా భక్తులు ఎక్కడ ఉన్నా, ఎన్ని వేల మైళ్ళ దూరాన ఉన్నా వారిని పిచ్చికి పిల్ల కాలికి దారం కట్టి లాక్కొచ్చినట్లు నా దగ్గరికి లాక్కొస్తాను అన్నారు. అలాగే 28వ అధ్యాయంలో లాలచంద్ అనే భక్తుణ్ణి, బర్హంపుర మహిళ వారిని, మేఘశ్యాముడిని ఎలా తమ వద్దకు తీసుకొస్తారో, వారికి బాబాగారు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలేంటో, ఆ అనుభవాల ద్వారా మనం గ్రహించవలసిన బోధ ఏంటో మనం రేపటి అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.